టీవీ 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పట్టభద్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని వినూత్న కార్యక్రమాలు చేసి నియోజకవర్గానికి వరంగల్లో ఉండే మెడికల్ కాలేజీని నర్సంపేటకు తెచ్చి అభివృద్ధి చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఓడిపోవడం దురదృష్టమని అన్నారు. బిట్స్ పిలానీలో డిగ్రీ పట్టా పొంది గోల్డ్ మెడల్ సాధించి అమెరికాలో 7 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఉన్నత విద్యావంతుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపిద్దామా లేక బ్లాక్ మెయిలర్ 50 క్రిమినల్ కేసులున్న మల్లన్నని గెలిపిద్దామా? గ్రాడ్యుయేట్ ఓటర్లారా మీరే ఆలోచించాలి. గ్రాడ్యుయేట్ ఓటుతో ప్రశ్నించే గలమున్న ఏనుగుల రాకేష్ రెడ్డి లాంటి ఉన్నత విద్యావంతుణ్ణి శాసన మండలికి పంపాలంటే మీ అమూల్యమైన గ్రాడ్యుయేట్ ఓటును రాకేష్ రెడ్డికి వేసి గెలిపించగలరని కోరారు. గుణగణాలు అభ్యర్థులు గుణగణాలు చెప్పినప్పుడు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ కోర్టు మీరు తెలుసుకోవాలి. ఇటుదికేమో బ్లాక్ మెయిల్ మంచి బ్రహ్మాండమైన గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు రాకేష్ రెడ్డి, ఇంకో దిక్కేమో మీ మెడలో గోల్డ్ చూసుకునే బ్లాక్ మెయిల్ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోండి. దందాలు చేయడం నేను అంటే దందాలు చేస్తున్నాను అంటే అకారణంగా అంటే ఆయన అంటే ఆన్లైన్ ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉంది. అఫిడవిట్ తీయండి. తీర్మానం వల్ల అఫిడవిట్ లో ఆయన రాస్తున్నాడు 56 కేసులు ఉన్నాయని, క్రిమినల్ కేసు 56. ఎట్లాంటి కేసులు? ఆడపిల్లల ఫోటోలు మార్పింగ్ చేసిన కేసు, గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి అమ్మాయిల బొమ్మలు మార్పింగ్ చేసిన కేసు, మీకు అనుమతి లేకుండా మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ నెంబర్ తీసుకుపోయి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో పెట్టే దాని మీద పెట్టే కేసులు, బ్లాక్ మెయిలింగ్ చేసి దందాలు చేసి బెదిరించి ఒక కుటుంబం మొత్తమే ఆత్మహత్య చేసుకోకపోతే ఆ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ లీకేజ్ కేసులు మొత్తంగా చూస్తే అద్భుతమైన చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఇంకా రూపొందించుకుందని గ్రాడ్యుయేట్ల ప్రతినిధిగా ఒక 56 క్రిమినల్ కేసులు, 74 రోజులు పెన్షన్ కూడా జైలు జీవితం అనుభవించిన ఒక మహానుభావుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ముందుగా పెట్టింది. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతుంది, గ్రాడ్యుయేట్లకు ప్రతినిధిగా ఎవరు ఉండాలి? ఒక వైట్ కాలర్ వర్కర్ ఉండాలన్నా, ఒక బ్లాక్ మెయిలర్ ఉండాలన్నా, ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉండాలన్నా, లేకపోతే ఒక క్రిమినల్ 56 కేసులున్న క్రిమినల్ ఉండాలన్నా? దయచేసి ఆలోచించండి. మాకు ఈ ఒక్క సీటుతోని గవర్నమెంట్ రాదు, గవర్నమెంట్ పోదు. కానీ ఏం జరుగుతుంది రాకేష్ రెడ్డి అంటే నర్సంపేట యువత తరఫున, నర్సంపేట గ్రాడ్యుయేట్ల తరఫున రేపు శాసన మండలిలో గల్లా బట్టి అడిగే పరిస్థితి ఉంటుంది. ఏమైంది నా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయి నోటిఫికేషన్లు అని అడిగే చూస్తారంటే అక్కడ మాట్లాడే దమ్మున వాడు ఉండాలి. ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశంసించేవాడు కాదు, ప్రభుత్వాన్ని ప్రశంసించేవాడు ఉండాలి. ఇవాళ కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం పరిగణించాలంటే ఉండాల్సింది, అక్కడ నిలవాల్సింది ఇవాళ బాగాలుండే జర్నలిస్టులు కాదు, బాగాలుండే ఎమ్మెల్సీ కాదు. ప్రభుత్వం బాగా ప్రజాసేవలు ఉండాలి, ప్రభుత్వానికి గల్లబట్టి అడిగేటోళ్ళు ఉండాలి. ఏమైంది మా నిరుద్యోగ వృద్ధి? 4,000 స్థానాలు ఏమైందని అడగాలి. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని అడగాలి, ఎక్కడ పోయినాయి జాబ్ క్యారియర్ అడగాల. ప్రభుత్వాన్ని నిలదీసే వాయిస్ కావాలి తప్ప, ధిక్కార స్వరం కావాలి తప్ప అధికార స్వరం కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ ఎన్నికల్లో మీరు రైతు బిడ్డలుగా విద్యావంతులుగా మీరు కనుక ఆలోచించి జరిగిన మోసాన్ని గ్రహించి మీరు నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ మోసపోతాను. మాకు ఒక ఈ ఎమ్మెల్సీతో మాకేం ప్రభుత్వం రాదు, మాకేం నష్టం లేదు, ఓడిపోయినా మాకేం నష్టం లేదు. కానీ నష్టపోయేది మీరు. ఎందుకంటే ప్రభుత్వం రేపు ఏమనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, మేము నోటిఫికేషన్ చేయకపోయినా గ్రాడ్యుయేట్ మాకే ఓటేసిండ్రు, మేము 4,000 రూపాయలు ఇయ్యమని చెప్పినా గ్రాడ్యుయేట్ మాకే ఓటేసిండ్రు, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మాట తప్పినా గ్రాడ్యుయేట్ మాకే ఓటేసిండ్రు, మేము మెగా డిఎస్సీ అన్నాం మాట తప్పినాం అయినా గ్రాడ్యుయేట్ మాకే ఓటేసిందంటే మమ్మల్ని నమ్ముతున్నారు అని పరిస్థితి వస్తుంది. మీకు ఇంకొక మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.